చూడండి 7వ వచనము. మీరు క్రొత్తగా బండి ఒకటి తయారు చేయించి ఎప్పటికీ మెల్లిమెల్లిగా, అసలు జీవితములో ఎన్నడూ కాడిని మొయ్యని పాడి ఆవులను తీసుకొని వచ్చి బండికి కట్టి. చాలు. ఏం మోయని? అసలు కాడి మోయని. కాడి ఎవరు మోయాలి? ఎద్దు మోస్తుందని చెప్పండి. అందుకే ఎడ్ల బండి అంటారు తప్ప ఆవుల బండి అని ఎక్కడి పేరు మనం వెళ్ళా. ఏ బండి అంటాం? ఎడ్ల బండి, గుర్రపు బండి, ఇలా మాట్లాడతాం కదా, ఎడ్ల బండి. ఆవు బండి అని ఎక్కడ ఎందుకంటే ఆవులు చరిత్రలు ఎక్కడ కూడా బండిని లాక్కుంటూ వెళ్దాం. బండిని లాగేదల్లా ఎవరంటే ఎడ్లే లాక్కుంటూ వెళ్తాయి. కానీ మీరు చదివిన ఈ అధ్యాయములో మగవి కాక ఆడ జాతికి సంబంధించిన పాడి ఆవులు, అంటే అప్పుడే వారాలు రోజులయ్యాయి పిల్లలు పుట్టి వాటి పొరుగు బాగా పెరిగితే సమృద్ధిగా పాలు వచ్చేటువంటి ఆవులు అని మీరు అర్థం చేసుకోవాలా. కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తెచ్చి కొత్తగా ఒక ఎడ్ల బండి తయారు చేసి ఆ బండి మెడకు ఈ కాడిని మోపి తీసుకొచ్చిన దేవుని నిబంధన మందసాన్ని బండి మీద పెట్టి దానిని దారిలో వదిలేయండి. ఆ మందసముతో పాటు రౌండ్గా ఉండే 5 బంగారపు గడ్డలు, మరి 5 పంది కొక్కులు సించులు, అంటే పంది కొక్కులు, ధాన్యమును తినివేసి పంది కొక్కులు, రూపము కలిగిన మరొక 5 బంగారపు గడ్డలు, 5 బంగారపు పంది కొక్కులు. ఈ 10 ఐటమ్స్ కలిపి ఒక బాక్సులో పెట్టండి, ఒక పెట్టెలో పెట్టండి. ఈ పెట్టెను తీసుకెళ్లి మందసం పక్కనే పెట్టండి. ఇప్పుడు ఈ బండిని వదిలేయండి, ఆ ఆవులను పోనివ్వండి. ఆ ఆవులు ఎంత దూరం వెళ్తాయో, ఎక్కడ దాకా వెళతాయో వెనకప్పుడు మీరు కూడా వెళ్ళండి. అలా వెళ్ళి ఎక్కడ దా చేరుతాయో అక్కడ వరకు అది వెళ్ళిపోయినట్లు మీరు వెనకతను ఫాలో అవ్వండి. అంతటా యెహోషువ యొక్క పొలము యొద్దకు రాగా అచ్చట బండి ఆగిను. కారణం, ఈ బండి చక్రాలకు దారి మధ్యలో పెద్ద బండరాయ అడ్డొచ్చింది. ఇక అక్కడికి నుంచి వెళ్ళటానికి అవకాశం లేక ఆ బండి చక్రాలు బండకు తగులుకొని అక్కడ ఆగిపోయింది. అంతటి పొలములో కొంతమంది గోధుమలను కోసి ఆ పని వాళ్ళు కన్నులెత్తి చూడగా ఆ బండి మీద దేవుని మందసము కనబడట వారు చూచి వెంటనే సంతోషించి గబగబ బయటకు వచ్చి ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందసము తీసుకెళ్లి బండ మీద పెట్టి పంది కొక్కులు 5 గడ్డలు కలిగిన ఈ పెట్టె బాక్సులు కూడా ఆ యొక్క బండ మీద పెట్టి ఉన్న పాటున కర్రలను అనగా ఎడ్ల బండను చీల్చి ముక్కలుగా నరికి ఆ బండ దగ్గర దహనము చేసి వాటిని కాలుస్తూ ఈ ఎడ్లను పీకులు నరికి చర్మాన్ని ఒలిచేసి క్షమించాడు, ఎడ్లు కాదు, ఆవులను చీల్చి ఈ రెండిటిని కూడా ఆ యొక్క కట్టెల మీద కాల్చిరి. అది పూర్తిగా బూడిదైపోయిన తర్వాత అప్పుడు ఫిలిస్తీ సర్దారులు 5 అమ్మయ్య మొత్తం మీద పని అయిపోయిందిరా బాబు అని చెప్పి అంతటా వారు తమ ప్రాంతమునకు అనగా ఎక్రోను అను ప్రదేశమునకు ఆ దినమే వారు తిరిగి వెనకకు వెళ్ళిపోయిరి. ఇది 6వ అధ్యాయములో జరిగినటువంటి వాస్తవం. అయితే ఇప్పుడు 4వ అధ్యాయం మీకు చదివినిపించాను. ఇక మీరు వినటానికి మాత్రమే ప్రయత్నించండి, బైబిల్ తిరగయ్యద్దు. వాస్తవం ఏమిటంటే ఇంతటి పరిస్థితి ఎట్లా వచ్చింది, అసలు ఈ ఆవులు ఏంటి, ఈ పందికొక్కు రూపము కలిగిన గడ్డలేంటి, 5 బంగారపు ఉండల్లాంటి గడ్డలేంటి, పెట్టేంటి, ఆ పెద్ద రాయబండేంటి, బండిని చీల్చి దాని మీద ఆవులను దహనము చేయటం ఏంటి,
ఈ చరిత్ర అంతా కూడా బైబిల్లో దేవుడు ఎందుకు ఇలాగూ వ్రాయించి జరిగిన వాస్తవాన్ని సిద్ధపరిచాడు? దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, బైబిల్ మీద మనకు పూర్తి అవగాహన కావాలి. నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాక్యం కావాలని నువ్వు వెతుక్కోవటం న్యాయం కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్న వాక్యానికి నువ్వు చెవియొగ్గాలి. నీ హృదయము ఆ మాటలకి సమ్మతించబడాలి తప్ప, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, ప్రభా ఏం మాట్లాడుతున్నా ఆయన, ఈరోజు మా బాబు పుట్టినరోజు, ఒక వాక్యాన్ని ఇవ్వ అని ఆ విధముగా ఎప్పుడు చదివే ప్రయత్నం మీరు చేయకండి. అది కరెక్ట్ కాదు. ఇవాళ నా బిడ్డ పుట్టినరోజు 9వ సంవత్సరం వెళ్ళింది, 10వ సంవత్సరం వచ్చింది వీడికి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు వాక్యం కాదని చెప్పి ఒక వచనం కాదు, క్యాలెండర్లో ఉన్న వాక్యం కాదు, నువ్వు చదవలసింది. మోకరించి ఒక అధ్యాయమంతా చదువు. ఆ అధ్యాయం నుండి దేవుడు ఏది నీకు ఉపదేశం చేయబోతున్నాడో అది మేలా, అది కీడా, అది లాభమా, అది నష్టమా, అది ఏదైనప్పుడు ప్రభు ఈ దినం ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించావు. నీ దాసురాలను నిజంగా నా బిడ్డ నా కుటుంబం మేము విధేయులుగా ఉండనట్లు కృప చూడు అని ప్రార్థన చేసి లేచిపోండి. అది బాగుంటుంది. అని తప్ప ఇవాళ మా బాబు పుట్టినరోజు క్యాలెండర్లో ఏ వాక్యం ఉందో చూడండి, ఇవాళ క్యాలెండర్లో ఏ వాక్యం ఉందో చూడన్నా అంటే క్యాలెండర్లో వాక్యానికి మనం పరిమితం కావద్దు. అక్కడితో మన జీవితం అయిపోవద్దు. లేదా కళ్ళు మూసుకొని ఏదో జ్యోతిష్కున్నా ఇలాగ కళ్ళు మూసుకొని ఇలా తెరిచి ఇలా చూసే ప్రయత్నం కూడా చేయకండి. ఇది కరెక్ట్ కాదు. ఒక పూర్తిగా చదవండి, ఒక 3-4 అధ్యాయాలైనా చదవండి. చదివి అందులో ఉన్న భావాన్ని గుర్తించి ప్రార్థించి ప్రభువు స్తుతులు చెల్లించి లేచి వెళ్ళండి. ఇది సంఘమునకు ఉండవలసిన విశ్వాసుల యొక్క దైవిక బాధ్యత. అయితే ఇప్పుడు మీరు చదివిన ఈ అధ్యాయంలో వాస్తవం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లతో యుద్ధము చేసిరని 4వ అధ్యాయం 9వ వచనంలో మీరు చదివారు. వాస్తవానికి ఇశ్రాయేలు ఎప్పుడు కూడా విరోధులతో ఎప్పుడు యుద్ధం చేయాల, ఇది నిజం. ఎవరైనా వీరి మీదకి వస్తేనే వీరు యుద్ధము చేసేవారేమో తప్ప వీళ్ళంతటి వీళ్ళ కాలు దూవి యుద్ధము చేయటకు ఎప్పుడు కూడా వారు వెళ్ళేవారు కాదు. మీరు న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయమో ఆఖరి అధ్యాయమో మీరు చదివితే అక్కడ ఉంటుంది, ప్రభువా యుద్ధము చేయుటకు మేము మాలో ఎవరు పోవలసి ఉన్నది అని యెహోవా యొద్ద విచారణ చేయగా అందుకు యూదా వంశస్థులే వెళ్ళవలదని యెహోవా సెలవిచ్చారు. అంటే ఇజ్రాయిల్ దగ్గర ఉన్న పద్ధతి ఏంటంటే, వారు ఏది చేయాలన్న దేవుని యొక్క పర్మిషన్, దేవుని యొక్క అనుమతి తీసుకొని అడుగులు వేసే అలవాటు ఇజ్రాయేలీలది. అయితే ఇప్పుడు మీరు చదివిన ఈ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుతో యుద్ధం చేయలేదు, కానీ ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయపూనుకొనిరి. ఇక్కడ దేవుని పర్మిషన్ లేదు, దేవుని అనుమతి లేదు, దేవునితో చెప్పపట్టు ఉండగా చేసిన పని. ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత మన సర్వం దేవునికి జవాబుదారులం. అంటే దేవునికి మనం హక్కుదారులం. ఆయన అర్ధరాత్రి పిలుస్తాడు, వేకువ సన్నను పిలుస్తాడు, చిత్తం నీ దాసురాలు నేను ఉన్నాను ప్రభని సమాధానం చెప్పేవారమై ఉండాలి. ఆయన ఏ సమయంలో మన చేతి ఏ పని చేయించుకుంటారో ఆ పనికి మనము సన్నద్ధులమై స్థిరముగా మనం ఉండాలి తప్ప దేవుడికి మనం టైం పెట్టకూడదు. రేపు చూస్తాను ప్రభువా, ఈ నెలాఖరులో చూస్తాలే ప్రభువా అని దేవుడికి మనం టైం పెట్టేవారుగా ఉండదు. దేవుడు గీసిన గిరి దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. నీవు లేచి నేను చూపించు దేశానికి రా అని అబ్రహం కన్నప్పుడు ప్రభా నెలాఖరులో ఉన్నాను కదా, రేపు వచ్చే నెలలో వస్తానన్నమాట అన్నా. ఆ మాట చెప్పిన వెంటనే తక్షణమే సిద్ధపడి లేచి ప్రయాణం చేశారు. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధ మనస్సు గలవారై చెప్పిన మాటను కాదనకుండా మాటకు విధేయత చూపేవారై ఉండాలి. ఇది దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం పొరపాటు ఏంటంటే,
ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్తో యుద్ధం చేయలేదు, కానీ ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయకొనగా ఆ యుద్ధములో జయము ఫిలిస్తీన్లకు వచ్చింది, ఇజ్రాయేలీలకు అపజయం వచ్చింది. రమారమి ఎంతమంది చచ్చిరంటే 4,000 మంది. చెప్పండి, మొదటిసారి ఎంతమంది చచ్చిరు అక్కడ? 4,000. ఆ ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఆ 3వ వచనం కింద మాట, 3వ అధ్యాయం కింద మాట. అంతటా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువ ఇంచుమించు 4,000 మంది హతులైరి. అనగా 2వ వచనం కింద మాట, 3వ వచనం కాదు కానీ 2వ వచనం కింద మాట ఏం రాయబడింది? ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిరి. మొదటి మాట చదవండి. మొదటి మాట, ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై. ఎవరు బయలుదేరారు ముందు? పొరపాటు వేళదై, తప్పు వేళదై, దేవుని పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళారు. చాలా సందర్భాలు దేవునితో సంప్రదింపు ఉండవు. మనకి దేవుని యొక్క వాక్యం బోధించే సేవకులతో మనకు సంప్రదింపులు ఉండవు. మనం స్వయం అపరాధం అంటే స్వతహాగా మనం చేసేసుకుని చివరి టైంలో మనం పిలిపిస్తాం. అయ్యగారండి రేపు పాలు పొంగిస్తున్నాం, మరి రేపు వచ్చి ప్రార్థన చేస్తారా? ఇదేటమ్మా మరి ఏం చెప్పలేదంటే అంటే అనుకోలేదు అయ్యగారు, రేపు మాకు కుదురుతుంది, ఉదయం వచ్చేసి ఇంటి ముందు ప్రార్థన చేస్తారా, మేము పాలు పొంగించేసుకుంటాం అంటే చాలా షార్ట్ టైంలో, చాలా తక్కువ టైంలో కొంతమంది చెప్పేస్తారు. కొంతమంది ఉంటారు, అయ్యగారండి పాపకి సంబంధం కుదిరిపోయింది, నిశ్చితార్థం కూడా మాట్లాడుతున్నాం, రేపు వచ్చే నెల 5వ తారీఖు మ్యారేజ్ అని మేము అనేస్తున్నాం, మరి ఆ తారీఖు మీరు వచ్చి పెళ్లి చేస్తారా? అరే నువ్వు ప్రభులోనికి రానంత కాలము నువ్వు మరో ప్రపంచంలో ఉన్నావు. ఆ ప్రపంచంలో నువ్వే అధికారివి. యేసు ప్రభు యొద్దకు ఏనాడైతే వచ్చావో క్రీస్తు అనే మరో ప్రపంచంలో అడుగు పెట్టిన వ్యక్తివి. ఈ క్రీస్తు అనే ప్రపంచంలో క్రీస్తు నిలువెత్తు నీకు సర్వాధికారి. అందుకే ప్రభులోకి వచ్చినట్టు మన పెత్తనాలు, మన సొంత ఉద్దేశాలు ఎక్కడ చెల్లుబాటు కాకూడదు. దేవుని ప్రమేయం, దేవుని ఆలోచన, దేవుని ఉనికి, దేవుని స్పర్శను గుర్తించాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా ప్రభువులో వర్ధిల్లుతున్నావు అని అర్థం. అంతే తప్ప చంకలో బైబిల్ పెట్టుకొని నీ నోటి మాట నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే అక్కడ క్రీస్తుకు నీకు సంబంధం లేదు, దాంతో సమానం. ఇప్పుడు చెప్పండి, ఎవరితో యుద్ధం చేయటానికి వెళ్ళారు? ఇజ్రాయేలు కాలు దువ్వారు. సరే వెళ్ళారు, ఏం సాధించారు? చచ్చింది ఫిలిస్తీన్లా ఇజ్రాయేలీలా? ఎంతమంది చచ్చారు కదా? అప్పుడు ఇజ్రాయేల్ అనుకున్నారు, అయ్యో మనం ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచనలోకి వచ్చి ఒకడు అంటాడు, పంచేంద్రా, అతి పరిశుద్ధ స్థలములో దేవుని నిబంధన మందస్సు ఉంది కదా, దాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టేంద్రా అన్నాడట ఒకడు. ఆ మాట అనేటప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నా, రే బుద్ధి జ్ఞానం ఉన్న ఈ మాట చెప్పడానికి? పరిశుద్ధ స్థలములో పెట్టబడిన మందసాన్ని ఎక్కడ తెమ్మంటున్నారు మీరు? యుద్ధ భూమిలోకి రోడ్డు మీద తీసుకురావాలా? 40 సంవత్సరాలు మోషే కాలములో మందసు ఎక్కడ నేల మీద పెట్టలేదు. మోతకర్రలతో దానిని తయారు చేసి ఎంతో చక్కగా పరిశుద్ధ స్థలములో పెట్టారే, అలాంటి మందసాన్ని మన యుద్ధ భూములు తీసుకొచ్చి మన మధ్య పెట్టాలా? ఈ దుమ్ము దోగర, ఈ బొగలు తీసుకురావాలా అని ఒక్కడు కూడా స్పర్శ లేకుండా ఒకడంటాడు, అవునా తెచ్చదాం అని అనుకో పరుగున వెళ్ళిపోయారు పరిశుద్ధ స్థలంలోకి. ఆ రోజుల్లో మందసానికి కావలి కాసేవారు ఎవరట? ఏలి యొక్క 2 కుమారులు హోపెనే ఫీనెహాస్. వాళ్ళు అడిగారు, ఏంటి మీరు ఇలా వచ్చేసారేంటి? అయ్యా మా వాళ్ళు 4,000 మంది చచ్చిపోయారు. అయితే మన వాళ్ళు అంటున్నారు, పెద్దలు మందసం తీసుకొచ్చి పెడితే మనకు జయం వస్తుంది అని అన్నారు. ఆ మాట వీళ్ళేమనాలా? ఓర్పించి సన్నాసులారా, దేవుని కృప లేకపోతే మీకు ఏ జయమో లేదు.
అలాంటిది ఇక్కడ పరిశుద్ధ స్థలములో ఉంచబడిన ఈ మందసాన్ని రోడ్డు పాలు చేస్తారా, నవ్వులు పాలు చేస్తారా? ఎవర్రా మీరు చెప్పింది తీసుకెళ్లాలని, ముందు బయటపడి మీరు అని చెప్పాలి. వీళ్ళు ఏమన్నారు తెలుసా? పదండి మందసంతో పాటు మేము కూడా వస్తాం యుద్ధ భూమిలోకి అని. యాజక ధర్మం పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వీళ్ళు రోడ్డెక్కడం మొదలెట్టారండి. ఎప్పుడైతే మందసం వచ్చిందో ఇజ్రాయిల్ రొమ్ము కొట్టుకుంటూ ఆహా ఓహో దేవుడే మన మధ్యకు వచ్చేసాడన్నంత కేకలేశారు. యువతలు వేస్తున్న ఈ కేకలకు అవతల ఉన్న ఫిలిస్తీన్లు అనుకున్నారు ఏంటి సంబరం, ఏంటి కేకలు? వాళ్ళ పాలుకోలు 4,000 మంది వచ్చారు కదా, బాధపడవలసిన దానికి బదులు ఆనందంతో కేకలేస్తున్నారేంటి అని ఆలోచన వచ్చింది. ఒకడంటాడు, అయ్యా ఇంకేం లేదు, దేవుని మందసం అట వాళ్ళ మధ్యలో వచ్చింది, దాన్ని బట్టి వారు సంబరంచు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. అప్పుడు వీళ్ళకి భయం కలిగింది. ఎవరికి? అయ్యో అయ్యయ్యయ్యో బాబోయ్, వాళ్ళ దేవుడు వచ్చేసాడా, వాళ్ళ దేవుడు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నట్టు మనం ఖచ్చితంగా ఓడిపోతాము ఖాయం. ఎందుకంటే వీళ్ళ దేవుడు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. అలాంటి దేవుడు వీరి మధ్యలోకి వచ్చేటంటే మందసం వచ్చినట్టు దేవుడే వచ్చిన దానితో సమానం. చూడండి 5వ వచనం 7వ అధ్యాయము కాదు 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిస్తీయులు అయ్యో ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలతోని ఏమి అని అడిగిరి. అంతటి యెహోవా నిబంధన మందసం యుద్ధ భూమిలోకి అనగా దండులోకి వచ్చేనని తెలుసుకొని జడిసి, అంటే ఎవరు జడిసాడండి? అన్ని జనులు జడిసిరేమో తప్ప వీళ్ళకి భయం లేదు. ఎవరికి లేదు ఈ భయము? ఇశ్రాయేలీయులకు లేదు, కానీ అవతల వారికి దేవుడి మీద భయం పుట్టిందండి. అంతట వాడు జడిసి అయ్యో దేవుడే దండులోకి వచ్చేసేనే అని అనుకొని అయ్యయ్యో ఇక మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంభ్రమించలేదే, అయ్యో అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుడి చేతుల్లో నుండి మనలను ఎవడు విడిపించగలుగుతాడు? అబ్బా, అరణ్యములో అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తును హతము చేసింది ఈ దేవుడే కదా. అంటే ఎంత జాగ్రత్తగా దేవుడు చేసిన కార్యాలు ఫిలిస్తీయులు జ్ఞాపకం చెప్తున్నారు చూడండి. కానీ ఈ గ్రహింపు ఎవరికి లేదట? దేవుని ప్రజలమనే క్రైస్తవులు అనబడినటువంటి వీళ్ళకి లేదు. ఈనాడు అన్ని వచ్చి ఏమ్మా మీరు బైబిల్ చదువుతుంటారు కదమ్మా, మీరు ఆదివారం వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్తారు కదమ్మా, మరి మీరు ఇలా మాట్లాడటం ఇది మీ పద్ధతి అంటారా? మీ దేవుడు ఇలాగే చెప్పాడా అని అంటే మనం ఏమైపోవాలా? చెప్పాలి, ఏమైపోవాలి? సమాజానికి క్రైస్తవుడు చెప్పేవాడై ఉండాలి తప్ప చెప్పించుకునేవాడై ఉండరాదు. 2, నేర్చుకో, సమాజానికి నేర్పించు. దేవుని దగ్గర నేర్చుకో, నువ్వు నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి ప్రభు దగ్గర. నువ్వు నేను నేర్చుకున్నది సమాజానికి ఏం చేయాలి? నేర్పించాలి తప్ప సమాజం దగ్గర నేర్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేయబాక. సమాజంలో ఏమీ లేదు నువ్వు నేర్చుకోవడానికి, ఆచారాలు తప్ప ఈ లోకం ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలు చెప్పేవారై ఉండాలి తప్ప చెప్పాలి. ఏమన్నా ఇది మర్యాద అంటావా? ఈ టైంలో మీరు ఎలా మాట్లాడచ్చా? ఈ టయానికి ఏంటంటే మీరు ఆ ఇంటికి వెళ్ళారు, ఆ ఇంటి తలుపు ఈ టైంలో తట్టచ్చా? ఇంట్లో భర్త లేడు కదా, ఆ టయానికి మీరు ఆ ఇంటికి వెళ్ళటం మీకు మర్యాద అంటారా? ఇలాగ కొన్ని సందర్భాల్లో అన్ని జనులు సూటిగా వ్రేలెత్తి ప్రశ్నించే సందర్భాలు ఎదురవుతాయి. అందుకు నిందించటానికి విరోధికి ఎప్పుడు కూడా నువ్వు నేనే చేయొద్దు, అవకాశం ఇయ్యకూడదు. ప్రభు మీద ఎన్నో నిందలేసే ప్రయత్నం చేశారు, ఏది అవకాశం దొరకలేదు ఆయన దగ్గర. ఒక్క దేవాలయం విషయంలో ఈ వంచకుడు పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు కాబట్టి ఇతన్ని చంపేయండి అన్నారంతే. అంతకు మించి ప్రభు దగ్గర నిందించడానికి వారికి ఏ విధమైన అవకాశాలు లేవు. ఈనాడు ఇతరులు నన్ను వేలెత్తి చూపించడం చాలా అవకాశాలు మనం ఇస్తూ ఉన్నాము.
ఇశ్రాయేలు తమ దేవుని అంతగా నమ్మారో లేదో గాని ఫిలిస్తీన్లు మాత్రం మందసం రావడంతో భయపడ్డారు. అప్పుడు అంటారు, ఓ ఫిలిస్తీన్లారా, ఇదే మంచి అవకాశం. ఎలా 4,000 మంది చచ్చారో ఇంకా వారు చచ్చినట్లు మీరేం భయపడకండి, యుద్ధం చేయండి అన్నారట అండి. అప్పుడు ఇశ్రాయేలీలు 30,000 మంది చచ్చారు రెండోసారి. కింద వచనం చూడండి, 11వ వచనము 10వ వచనం కింద భాగం. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ 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 గుడారములకు పరిగెత్తుకొని పోయిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. దాదాపు 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసం పట్టబడెను. హొఫ్నీ, ఫీనెహాసులు అను ఏలీ యొక్క 2 కుమారులు ఆ యుద్ధ భూమిలో చచ్చిరి. ఎంత పరిణామం వచ్చిందో చూడండి. ఇప్పుడు మందసం లేనప్పుడు 4,000 మంది చచ్చారని చెప్పండి. మందసం తమ యుద్ధకు తెచ్చుకున్నప్పుడు 4,000. మందసము వారితో ఉన్నప్పుడు 30,000. అంటే దేవుడే తమ మధ్యలోకి వచ్చినా ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలు ఓడిపోయారు. ఫిలిస్తీన్లకే జయం వచ్చింది. అంటే దేవుడు లేనప్పుడు 4,000 మంది తెచ్చారు. మందసం తమతో లేనప్పుడు మందసం తెచ్చుకుంటే దేవుడే మనతో మన పక్షుల వరకు యుద్ధం చేస్తాడని సొంత ఆలోచనతో మందసం తెచ్చి పెట్టారు. ఇప్పుడు 30,000 మంది చచ్చారు. అప్పుడు ఇజ్రాయెల్ గుండెలు పగిలిపోయి, ఇదేంట్రా నాయనా, అరే మందసం లేని టైంలో 4,000 మంది తెచ్చారు మన వాళ్ళు, ఇప్పుడు మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెడితే ఇప్పుడు 30,000 మంది తెచ్చుకుంటే దేవుడు మన చేయి విడిచిపెట్టేశాడా అని అనుకొని కత్తులు వదిలేసి ఎవడి ఇంటికి గుడారాలకు వారి చేశారట. పారిపోయి తెచ్చిన మందసం నడి రోడ్డు మీద సంత మార్కెట్లో వదిలేసి వెళ్ళిపోయారు. యుద్ధ భూమిలో తెచ్చినోళ్ళు చచ్చిపోయారు. మందసము దగ్గర నుండి సేవ చేస్తున్న ఏలీ యొక్క 2 కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు కూడా చచ్చిరి. మందసం అట్లా ఉంది. ఇప్పుడు అందరూ వచ్చారు. ఫిలిస్తీన్లు గుమ్ముకూడారు. పక్కన ఇజ్రాయెల్ చచ్చిన శవాలు ఉన్నాయి. మందసం చూశారు. ఏంట్రా, ఇందాక కేకలేసింది ఈ మందసాన్ని చూసారా? ఏంటబ్బా ఇంత పెద్ద గొప్ప, ఏముందరా ఇందులో? ఒకడు చేత్తో కలిపాడు, ఒకడు కాలుతో తన్నాడు. దేన్ని? మందసాన్ని. ఇంకొకటి అంటే ఇందులో ఏ జీవం లేదురా, ఇందులో ఏ బలం లేదురా అని ఇంకోటి వచ్చి మూసాడు. దేని మీద? ఇక ఎంత హేళన చేయాలో అంత హేళన చేసి మందసాన్ని ఈడ్చుకుంటూ తమ తమ ప్రాంతానికి దాగోను అని దేవత గుడిలో దేవతకు ఎదురుగా పాదపీఠంలాగా ఉండుట కొరకు మందసాన్ని తీసుకెళ్లారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. అది వెళ్ళిపోతుంటే బ్రతికిన ఇశ్రాయేలు అయ్యో అయ్యో మందసం పోయింది అనుకున్నారే తప్ప ఇక వారికి అవకాశం లేకుండా చేదాటిపోయింది. మందసం తీసుకొని వెళ్ళి పెద్ద విగ్రహం దాగోను ముందు దాన్ని నిలవబెట్టారది. ఓ దేవత, నాకు మా ఇంటి జయమిచ్చావు, ఇదిగో వాళ్ళ దేవుని మందసం నీ పాదాల దగ్గర పెట్టేస్తాం, చూసుకో అని చెప్పి పడి వెళ్ళిపోయారు. ఉదయం అయ్యేసరికి తమ దేవత మందసం ఎదుట సాగిల పడినట్లు విగ్రహము బోర్లించబడినది. ఉదయం వచ్చి అంటారు, ఏంట్రా నిలబడిన మన దేవుడు మందసం ఎదుట పడిపోయి ఉన్నదేంట్రా, ఎవడన్నా వచ్చి తోసేశాడంటావా? ఏమో, నిలబెట్టండి అని చెప్పి నిలబెట్టారు. మళ్ళా 2వ రోజు రాత్రి అయింది. ఉదయం వచ్చి చూసేసరికి ఈసారి ఆ దేవత ముక్కలుగా నరకబడు. ఈ అధ్యాయంలో ఎక్కడుంటుందా మాటలు మీకు? 5వ అధ్యాయము చూడండి. ఎన్నో వచనము? 3వ వచనం ఏమని రాయబడింది? అయితే మరనాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేల బోర్ల పడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి. మరలా మరనాడు ఉదయం కాగా లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను.
దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి ఉండెను. చాలు. ఇప్పుడు మరలా వీడికి ఏం పుట్టిందంటే భయం పుట్టింది. ఒరే, గుడికి తాళం వేస్తుంది, ఎవ్వడు లోపలికి వెళ్ళలేదు, నిన్న చూస్తేమో బోర్న పడి ఉంది, ఇవాళ ఉదయం వచ్చి చూస్తే తల మొండెమో చేతులు నరికి వేయబడ్డాయంటే ఇది సామాన్యమైన విషయం కాదురా బాబోయ్ అని అనుకున్నారు. ఈలోగా చూస్తుంటుండగా ఆ దేశపు ప్రజలకు ఒళ్ళంత రక్తపు గడ్డలు ఒకలాంటి జబ్బు ప్రారంభమైపోయింది. పాలు తాగే పిల్లలకు, పాలిచ్చే తల్లులకు శుద్ధ, పొలం పనికి వెళ్ళేవాడు, ఓళ్ళల్లో ఉండేవారు అందరికి తెగుళ్ళు వచ్చి చంకల్లోనూ మెడల మీదనో ఇంత రక్తపు గడ్డలు. వైద్యం చేసేవాడికి జబ్బు వచ్చేసేసింది. వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేదు. చూస్తుంటుండగా ఫిలిస్తీన్లకు నిలబడిన గోధుమ తోటలు పంది కొక్కులెళ్ళి పంటలు తినేశాయి. తిండి లేని పరిస్థితి ఎదురైంది. వంట చేయటానికి శక్తి లేని ఒళ్ళంతా గడ్డలు కాసేశాయి. అందరికి అదే పరిస్థితి, రాజుకి అదే పరిస్థితి, మంత్రికి అదే పరిస్థితి, మహారాణికి అదే పరిస్థితి. అందరు ముఖాలు చూస్తుంటే గడ్డలు కాసేసాయి. అప్పుడు ఏం చేశారంటే, బాబో ఎప్పుడు లేని ఇంత పరిస్థితి మా ప్రాంతానికి వచ్చిందంటే అసలు ఈ మందసమే మన మధ్య ఉండకూడదని చెప్పి పక్క రాష్ట్రానికి పంపించారు. 5 ప్లేసెస్ మార్చారు. దాన్ని పక్క రాష్ట్రానికి పక్క ప్రాంతం పంపిస్తే పక్క ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. ఓరు బాబు, మీకు వచ్చిన తెగులు మాకు వచ్చేసిందిరా అనుకున్నారు. అక్కడి నుండి మళ్ళా 3వ ప్లేస్, అక్కడి నుండి 4వ ప్లేస్, అక్కడి నుండి 5 ప్లేసులు మార్చారు. అందరికీ గడ్డలు, వారి పంటలు పంది కొక్కులు వచ్చి పూర్తిగా పాడు చేయటం. అప్పుడు ఈ 5 ప్రాంతాలకు అధికారులు ఉన్న ఫిలిస్తీ సర్దార్లు మంత్రిజ్ఞులు పిలిచారట. ఎందుకు మా పట్టణాలు ఇలాగ అయిపోయింది, మా దేహాలు రక్తపు గడ్డలు అయిపోయింది? కారణం ఏమిటంటే మీరు తీసుకొచ్చిన మందసము వల్ల మీకు నష్టం కలిగింది. మీరేం చేయాలంటే ఉన్న పాటున దేవుని శాంతింపచేసి ఆ దేవుడితో మీరు సమాధానం పడి ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి మందసం పంపిస్తే మీరు బాగుపడతారా అన్నారట. అప్పుడు ఫిలిస్తీ సర్దారులకు వారు ఇచ్చిన సలహా ఏంటంటే 5 ప్రాంతాలకు ఇలా కలిగింది కాబట్టి 5 బంగారపు రౌండ్గా ఉన్న గడ్డలు మీ శరీరం మీద రక్తపు గడ్డలకు సూచనలుగా 5 బంగారపు ఉండలను, పంటలను నాశనం చేసాయి కాబట్టి పంది కొక్కు రూపము కలిగిన మరొక 5 పంది కొక్కులను బంగారంతో తయారు చేసి ఒక కొత్త పెట్టెలో వాటిని పెట్టి ఒక బండిని తీసుకొచ్చి ఆ బండి మీద దానిని పెడితే అప్పుడు మీ రోగాలన్నీ నివారణ అవుతాయి అన్నారు. అప్పుడు ఫిలిస్తీ సర్దారులు ఇలా ఆలోచన చేశారు. ఏమని చూడండి, ఇక్కడ 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను కాబట్టి అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగములతో నొక్కి వారిని హతము చేయగా అంతట అష్టోదు వారికి సంభవించిన దానిని చూచి, అయ్యో, ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవత దాగోను మీదను బహుభారముగా ఉన్నదే, ఆయన మందసం మన మధ్య వండుట చేతనే కదా దీనికి కారణము కదా అని ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీ సర్దార్లు అందరూ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము ఏమి చేయుదమని ఒకరితో ఒకరు అనుకునిది. ఇలాగ వారు ఏం చేశారంటే అక్కడి నుండి వారు చూడండి 9వ వచనం. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని తీసుకొని పోయింది. తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణం పెద్దల మీద పిల్లల మీద అదే పరిస్థితి ఎదురేను. మరలా అక్కడి నుంచి గాజా, అక్కడి నుండి ఇంకో ప్రాంతం, అక్కడి నుండి ఇంకో ప్రాంతం, మొత్తం 5 ప్లేసెస్ మార్చితే 5 ప్లేసెస్ ఉన్న జనాలకు రక్తపు గడ్డలు,
వారి యొక్క గోధుమ పంటలు పందికొక్కులు వచ్చి నాశనం చేసి తినడానికి తిండి లేకుండా పోయింది. అప్పుడు వీళ్ళు ఆలోచించారు, మందసం ఇక్కడికి వచ్చిన కాంచి ఇవే పరిస్థితులు మనందరికి ఎదురయ్యాయంటే ఈ మందసం ఉన్న చోటుకి దీన్ని పంపించాలి. అయితే ఏం చేయాలి? మన చేతులతో మోస్తే మనం కూడా చచ్చిపోతుంది. మనం మోయొద్దు. ఒక కొత్త బండి, 2 చక్రాల ఎడ్ల బండి వంటి ఒక బండిని తయారు చేసి కాడి మోయని కాడి ఆవులను తెచ్చి బండికి కట్టి ఈ మందసాన్ని పైన పెట్టి 5 గడ్డలు 5 పందికొక్కు రూపము గల బంగారపువి తయారు చేసి ఆ బండిని వదిలేంట్రా బాబు. అప్పుడు క్షేమంగా మీ ప్రాంతాలకు సమాధానం దొరుకుద్ది అన్నారు. ఇది ఈ 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయంలో జరిగిన వాస్తవాలు.